దమయంతి మాటలు విని సీనయ్య దగ్గరికి వెళ్ళి రాధ గురించి గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న విక్రమ్ నిజంగానే విక్రమ్కి నిజం తెలియబోతుందా? రాధే తను వెతుకుతున్న తన మరదలు చిట్టి అని నిజం తెలుసుకోబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్రమ్ అయితే ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా తన బట్టలు వేసుకొని రాధ అయితే విక్రమ్ ముందుకి వస్తుంది. తన బట్టలు వేసుకున్న రాధను చూసి అలాగే షాక్ అయిపోతూ ఉండిపోతాడు విక్రమ్ అయితే. అప్పుడే ఇక రాధ అయితే ఆ డ్రెస్ వేసుకుంటుంది, కానీ తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు అటువంటి డ్రెస్సులు వేసుకోక ఇక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక విక్రమ్ అయితే ఇక దగ్గరికి వెళ్తూ ఉంటాడు రాధ దగ్గరికి. రాధేమో భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా ప్రియ అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఇలాగే ఆ రాధని ఇంట్లో ఉండనిస్తే అది ఎప్పటికీ నన్ను విక్రమ్ బావుని దక్కనివ్వదు నాకు. అందుకని నేను ఎక్కువగా విక్రమ్ బావుతో చనువుగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. గొడవలు పెరిగేసరికి అది విక్రమ్ బావుని వదిలేసి వెళ్ళిపోతుంది. నేను ఇలా దిగులు పడుతూ కూర్చోకూడదు అనుకుని ప్రియ అయితే విక్రమ్ గది దగ్గరికి అయితే వస్తుంది. అలా విక్రమ్ గది దగ్గరికి ప్రియ రావడం చూసిన విక్రమ్ ఇక కావాలని ఇక రాధనైతే కౌగిలించుకుంటాడు. కౌగిలించుకొని, ఏంటి రాధా, ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ ఇక రాధని పట్టుకొని పొగుడుతూ ఉంటాడు. అది చూసి ఒక్కసారే ప్రియ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఇక తను వెంటనే కోపంతో రగిలిపోతూ వెనక్కైతే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక రాధ అయితే ఒక గెంటేస్తుంది విక్రమ్ని. ఇక గెంటేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అలా మీద పడిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రాధ. ఏ అరవకు, ఆ ప్రియ వచ్చింది, దాని ఎదురుగా దాన్ని ఉడికిద్దామని పంపించేద్దామని నేను అలా కౌగిలించుకున్నాను. అయినా నువ్వు నా డ్రెస్ వేసుకున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. నన్ను కట్టుబట్టలతో ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వు మాత్రం రకరకాల బట్టలు వేసుకుంటున్నావు, నాకెక్కడి నుంచి వస్తే బట్టలు అని అంటూ ఉంటుంది రాధ అయితే. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను, నీకు వెంటనే నేను చీరలు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే. అప్పుడే ఇక ప్రియ అయితే కోపంతో రూమ్లో అయితే కూర్చొని అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దమయంతి అయితే అంటూ ఉంటుంది, ఏంటి ప్రియ అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఇంకెలా ఉండాలి మమ్మీ, ఆ రాధని ఇంట్లోకి రానిచ్చావు, ఆ రాధని చిత్రహింసలు పెట్టి పంపించేసి మళ్ళీ విక్రమ్ బావుతో నాకు పెళ్లి చేస్తానని చెప్పావు. కానీ వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుసా, వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది. ప్రియ అయితే జరిగింది చెప్తుంది. అది విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దమయంతి. ఇంతలో దమయంతికి వాళ్ళ అన్నయ్య అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక విక్రమ్ అయితే బయటికి వస్తూ ఉంటాడు. ఇక దమయంతి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేయడంతో పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. పక్కకి వెళ్ళి చెప్పన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు ఆ సీనుని కలవడానికి వెళ్ళావా పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటే, వెళ్ళానన్నయ్య అని అంటూ ఉంటుంది దమయంతి. ఏమన్నాడమ్మా, ఇదంతా వాడి ప్లానేనా, ఆ చిట్టి ఎక్కడుందో ఏంటో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య, ఆ చిట్టి ఎక్కడుందో ఆ సీనయ్య చెప్పలేదు. నీ కూతుర్ని కావాలని విక్రమ్కిచ్చి పెళ్లి చేసావు కదా అని నేను నిలదీశాను. అయినా సరే తను నిజాన్ని బయట పెట్టలేదు కదా, ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పాడు నాకు. ఎప్పటికైనా నా పతనం మొదలవుతుందని ఇప్పటి నుంచే కౌంట్డౌన్ స్టార్ట్ అయిందంటూ ఏవేవో చెప్తున్నాడు. అసలు ఆ చిట్టి ఎక్కడుందో వాడికి తప్ప ఎవ్వరికి కూడా తెలీదు. ఎక్కడుండాలో అక్కడే ఉంది, కోటలో ఉంది మహారాణి అంటూ ఏవేవో కబుర్లు చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది దమయంతి. దమయంతి వాళ్ళ అన్నయ్యతో ఫోన్లో మాట్లాడడం బయటికి వచ్చిన విక్రమ్ అయితే వినేస్తాడు. ఇక వినేసి షాక్ అయిపోతాం. అంటే చిట్టి ఎక్కడుందో రాధ వాళ్ళ నాన్న సీనయ్యకి తెలుసనమాట. మరి తెలిసి ఎందుకు ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టలేదు? అయినా దమంతి అత్త సీనయ్యని బెదిరించడం ఏంటి, అసలు ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలని జైలుకైతే వెళ్తాడు సీనయ్యని కలవడానికి విక్రమ్. ఇక సీనయ్య అయితే విక్రమ్ని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. నిజంగా మీరు దేవుడు బాబు, మా రాధమ్మని పెళ్లి చేసుకొని మా రాధమ్మని కాపాడారు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, అది కాదు సీనయ్య, నీకొక నిజం తెలుసు, ఆ విషయాన్ని నేను అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు విక్రమ్ అయితే.
చెప్పండి బాబు, ఏంటా విషయం అని అంటూ ఉంటే, నా మరదలు చిట్టి ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. ఆ మాట విని ఒక్కసారే సీనయ్య షాక్ అయిపోతూ, మీ మరదలు ఎక్కడుంటుందో నాకెలా తెలుస్తుంది బాబు అని అంటూ ఉంటాడు సీనయ్య. అది కాదు సీనయ్య, మా మావయ్య కూతురు చిట్టి ఎక్కడుందో నీకు ఖచ్చితంగా తెలుసు, నిజం చెప్పు, తను ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. 20 సంవత్సరాల నుంచి తన గురించి ఎంత బాధపడుతున్నామో నీకు తెలుసు. మా మావయ్య ఎంత ఆవేదన పడుతున్నారో, అప్పటి నుంచి ఆయన జీవితంలో సంతోషం అనేదే లేదు. ఇప్పటికైనా నిజం చెప్పు, నా మరదలు చిట్టి ఈ ఎక్కడుంది చెప్పు సీనయ్య అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. అయితే అప్పుడే ఇక సీనయ్య అయితే అంటూ ఉంటాడు, ఎవరనుకుంటున్నారు బాబు, ఎవరో కాదో మీ మరదలు చిట్టియే, రాదని మీ మరదలు చిట్టి అని నిజాన్ని బయట పెడతాడు సీను. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం. ఏంటి సీనయ్య, నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నన్ను చూస్తుంటే నీకు జోక్ చేయాలనిపిస్తుందా? అంటే నీ కూతుర్నే మా మరదలు చిట్టి అంటే మేమందరం కూడా తనని ఎంతో ఆనందంగా అందంగా చూసుకుంటామని నువ్వు ఈ ప్లాన్ చేసావా అని అడుగుతూ ఉంటే, లేదు బాబు, తను నాకు నదిలో దొరికింది. ఆ రోజు స్పృహ కోల్పోయిన రాధమ్మని నేను ఇంటికి తీసుకువచ్చి పిల్లలు లేని మేము కన్న బిడ్డలాగా పెంచుకున్నాము. అంతగా నీకు అనుమానం ఉంటే ఈ ఫోటో చూడు అని ఫోటోనైతే చూపిస్తాడు. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విక్రమ్. అయితే ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు అని అంటూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని చూసి రాధే చిట్టి అని నిజం తెలుసుకున్న విక్రమ్ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఆ భగవంతుడు మనకి ఎంత మేలు చేశాడో చూడు బాబు, నన్ను జైలుకి పంపించిన తన కన్న తండ్రి చేతే కన్యాదానం చేయించాడు, తన ఇంట్లోకి తను అడుగు పెట్టేలా చేశాడు అని అంటూ ఉంటాడు సీనయ్య. కానీ ఈ విషయాన్ని మీ వాళ్ళతో చెప్పే ముందు మీరొకటి ఆలోచించుకోవాలి. మీ దమయంతి అత్తయ్య తను అస్సలు కూడా మంచిది కాదు. నాకు తెలిసి ఆ రోజు చిట్టి వాళ్ళు యాక్సిడెంట్కి గురవడానికి కూడా కారణం మీ దమయంతి అత్తయ్యేనని నేను అనుకుంటున్నాను. ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. తన మరిది కూతురు బ్రతికి ఉందని తెలిసి కూడా వాళ్ళ మరిదితో రామచంద్రయ్యతో చెప్పలేదు. చెప్పకపోగా తనని చంపేయాలని ప్లాన్ చేసింది. ఆ నిజం తెలుసుకున్న నన్ను చంపేయాలని అనుకుంటుంది. అందుకని ఈ విషయం చిట్టియే రాదా అన్న విషయం కొన్ని రోజులు నువ్వు బయట పెట్టకపోవడమే మంచిది అని సీనయ్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని, నువ్వు చెప్పింది కూడా కరెక్టే సీనయ్య, ఎందుకంటే మా అత్తయ్య ఫోన్లో మాట్లాడుతుంటే విని నేను నీ దగ్గరికి వచ్చాను అనుమానం వచ్చి అని విక్రమ్ అంటూ ఉంటాడు. ఒకవేళ ఆ యాక్సిడెంట్ చేయించింది దమయంతి అత్తయ్య అని తెలిస్తే మాత్రం ఆవిడ్ని కటకటాల్లోకి పంపించకుండా ఉండను. మావయ్య కుటుంబానికి అన్యాయం చేసి మావయ్యకి ఇన్ని సంవత్సరాలు కూతుర్ని దూరం చేసిన దమయంతి అత్తయ్యని అరెస్ట్ చేసి తీరుతాను అని విక్రమ్ అయితే అంటూ ఉంటాడు. ఇక విక్రమ్ మాటలకి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సీను. అయితే మా రాధమ్మని జాగ్రత్తగా చూసుకో బాబు అని అంటూ ఉంటే, మీ రాధ నా ప్రాణం, నా మరదలు చిట్టియే రాధ అని తెలిసాక తను ఇంకా ప్రాణమయ్యింది, తనని కంటికి రెప్పలా చూసుకుంటాను అని మాట ఇస్తాడు సీనయ్యకి. ఇన్ని రోజులు కన్న కూతురి కన్నా ఎక్కువగా ప్రేమని పంచి రాధని పెద్ద చేశారు, నిజంగా మీ రుణం తీర్చుకోలేము అని అంటూ ఉంటాడు. అంత మాట అనకయ్యా, మళ్ళీ మీ ఇంటికే వచ్చింది కదా అని అంటూ చెప్తూ ఉంటాడు సీనయ్య. అయితే తర్వాత ఇక విక్రమ్ అయితే ఇంటికి వెళ్తాడు. ఇక రాధని అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు చిట్టి నా మనసులో అంతా కూడా నిండుంది, ఆ చిట్టి నువ్వే అని తెలిసాక ఇప్పుడు నా మనసులో నీ రూపం ముద్ర పడిపోయింది రాధా. ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను, కానీ ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే, మనమిద్దరం వేరు వేరు కాదు. ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి, నిన్ను భార్యగా దగ్గరికి తీసుకుంటాను అని విక్రమ్ అయితే నిర్ణయించుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.